హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. గుడ్ ఈవినింగ్. ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. ఈవినింగ్ అయితే అవకాడో జ్యూస్ చేసి ఉంచాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే జ్యూస్ ఇస్తున్నాను. ఈ అవకాడో జ్యూస్ని మిల్క్తో యాడ్ చేసి, ఇంకా షుగర్ యూస్ చేయకుండా హనీ యూస్ చేసి చేయాలండి. చాలా థిక్గా ఉంటుంది ఈ అవకాడో జ్యూస్. పిల్లలకి చాలా బాగా మిల్క్ షేక్ లాగా ఉంటుందన్నమాట. చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకున్నాం అనుకోండి, అది పంటికి తగులుతూ ఉంటే ఈ జ్యూస్ థిక్గా ఉంటుందని చెప్పాను కదా, స్పూన్తో ఫలుదాలా ఉంటుందన్నమాట. తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అవకాడో జ్యూస్ ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అవకాడోస్ అయితే పండినవి తీసుకొని వచ్చి జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను గ్రైండర్ ఆన్ చేసుకుంటున్నాను. ఇందులోకైతే రైస్ని, మినపప్పుని యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక టిప్ చెప్తాను. దోశలు బ్రౌన్ కలర్లోకి రావాలి అంటే రుబ్బుకునేటప్పుడు మనము అటుకులకి బదులుగా కుక్ చేసిన అన్నాన్ని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. అంటే ఫ్రెష్గా ఒక 2 డేస్కి మాత్రమే యూస్ చేసేటట్టు మనము నానబెట్టుకున్నాం అనుకోండి, అలా కుక్ చేసిన అన్నాన్ని అందులో వేసామనుకోండి, దోశలు అయితే మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడైతే గ్రైండర్ ఆన్ చేసుకొని కొంచెం ఫ్రీ టైం దొరికింది. ఈ స్టవ్ దగ్గర అయితే ముగ్గు చాలా అంటే పోయి మంచిగా కనిపించట్లేదు. సో ముగ్గునైతే తీసివేద్దాము, మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా వేసుకుందాం అని చెప్పేసి ఇలా అయితే రిమూవ్ చేసేస్తున్నాను. మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇప్పుడైతే పెయింట్తో ఇలా, బ్రష్తో అయితే నేను వేయనండి, ఇలా ఫింగర్తోనే వేస్తాను. ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. బ్రష్తో అయితే చాలా టైం పడుతుంది. ఇంకా నాకు నచ్చదు కూడా. నాకు ఫింగర్తో వేయడం ఫ్లెక్సిబిలిటీ. ఇలా టైం ఉన్నప్పుడు చక్కగా అలంకరించుకుంటాను. మార్నింగ్ లేవగానే మనం వచ్చేది కిచెన్లోకే కదా, నేనైతే అలాగే కిచెన్లోకి వస్తాను. కిచెన్ ఎప్పుడు ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేస్తాను కాబట్టి కిచెన్ అందంగా ఉండాలని అనుకుంటాను. సో దానికి తగ్గట్టు నాకు టైం కుదిరినప్పుడల్లా ఏదో ఒక చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తూ ఉంటాను. మరి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం కదా అని చెప్పేసి అవసరం లేకపోయినా అన్నీ కొనేసి డెకరేట్ చేసేసి ఇంటిని అలా అయితే చెయ్యను. నాకు ఉన్న దాంట్లోనే నేను అందంగా ఇంటిని సర్దుకోవాలని చూస్తాను. అలాగే మనీ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో ముగ్గు అయితే వేశాను, అది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడైతే ఈవినింగ్, మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా, తీసుకొని వచ్చి టీవీ ఆన్ చేసుకొని అమృతం సీరియల్ అయితే నేను ఎక్కువగా చూస్తానండి. నాకు మై ఫేవరెట్ సీరియల్ అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడైతే అమృతం ఎక్కువగా చూసేదాన్ని. సో కొంచెం టైం దొరికినా అమృతం సీరియల్ పెట్టుకొని ఇలా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే క్లోత్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఎవ్రీడే ఇలా ఈవినింగ్ నా రొటీన్ అనమాట. ఇంకా బట్టలు కూడా అలాగే ఉంచేస్తే మస్కిటోస్ వస్తాయని నాకు భయం. సో ఎప్పటికప్పుడు మెస్సీ లేకుండా క్లీన్ చేసుకొని మడతలు పెట్టుకొని కబోర్డ్స్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా వాష్ అయ్యగానే బెడ్స్ మీద వేసేసి ఉంచామనుకోండి, అవి అలాగే కుదిరినప్పుడే ఫోల్డ్ చేయాలి అంటే అదొక పెద్ద బర్డెన్లా తయారవుతుంది. కొండలా పెరిగిపోతాయి బట్టలు. అలా అస్సలు నాకు నచ్చదు. సో ఏ రోజు ఆ రోజే వాష్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే కిచెన్ అయితే చిన్న మేక్ ఓవర్ చేసుకుంటున్నాను. క్లీన్ అయితే చేశాను. ఎవ్రీ టైము ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫ్రీగా ఉన్నప్పుడు. ఇలా చేసుకోవడం వల్ల కిచెన్ ఎప్పుడు హైజీన్గా ఉంటుంది. హైజీన్గా ఉంటే కిచెన్, ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు. ఈవెన్ ఇన్సెక్ట్స్ కానీ ఏమీ రాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఏదో ఒక టైంలో ఒక 1 మంత్కి ఒకసారి అలా క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నామనుకోండి, ఇంకా ఆ రోజు మొత్తం క్లీనింగే ఉంటుంది, ఫుల్ స్ట్రెస్ అయిపోతాము. సో అలా కాకుండా చిన్న చిన్నవి కొంచెం కొంచెంగా చేంజ్ చేస్తూ కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే చిన్న చిన్న లిటిల్ బిట్ చేంజెస్ అయితే చేస్తున్నాను నేను నా కిచెన్లో. నాకు ఏమైనా థాట్స్ వచ్చాయనుకోండి, నిద్ర కూడా పట్టదు, వెంటనే చేంజ్ చేయాల్సిందే.
సో ఇలా ఎప్పటికప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, టైం దొరికినప్పుడల్లా మెస్సీగా లేకుండా ఉంటుంది. అలాగే ఏదైనా అవసరానికి మన చేతికి త్వరగా అందుతుంది. మెస్సీగా ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా అవసరమైనప్పుడు అవి ఎక్కడ పెట్టామో గుర్తుకు రావు, మళ్ళీ అన్నిట్లో గజిబిజి అయిపోతుంది. సో తక్కువగా ఏవైతే యూస్ చేస్తామో అవి మాత్రమే ఉంచుకొని కిచెన్లో మిగిలినవన్నీ తీసేస్తేనే బెటరు. ఎందుకంటే మెస్సీగా కూడా ఉండదు, యూస్ చేయటానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో నేనైతే మినిమలిస్టిక్గా ఉంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ప్లస్ ఇలా డెకరేట్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా ముగ్గు అయితే ఆరిపోయిందండి. సో ఇలా అయితే ఉంది నా కిచెను. ఇంకా ఈవినింగ్ అవుతుందని చెప్పాను కదా, 5:30, 6 మధ్యలో, 5:45 అయినట్టుంది. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చాను. దీపాలైతే వెలిగించుకుంటున్నాను తులసి కోటలో. ఇంకా ఇంటి ముందు 2 దీపాలు పెట్టాలి కదా, కార్తీక మాసం కదా. ఇంకా ఎవ్రీడే రొటీన్ అనమాట. ఈ 1 మంత్ కార్తీక దీపాలు అయితే వెలిగిస్తాను. ఈ ఎవ్రీడే అయితే ఇంకా మార్నింగ్ 4 AM పూజ చేస్తాను. ఈవినింగ్ అయితే బిఫోర్ 6:30కి. ఇలా తులసి కోటలో దీపం అయితే ఎప్పుడు వెలుగుతూ ఉండాల్సిందే. ఇంట్లో దీపం అయితే ఎప్పుడు ఆ రోజుల్లో తప్ప ఇంకా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అలానే నాకు నచ్చుతుంది. ఇప్పుడైతే చపాతీ చేయడానికి నేను ప్రీతి జొడియాక్ మిక్సర్ జార్లోకి అయితే నేను పిండిని తీసుకుంటున్నాను. ఇది చాలా యూజ్ అవుతుందండి. నాకైతే చాలా భలే నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు చపాతీ చేయాలన్నా, పూరి చేయాలన్నా ఎక్కువ టైం పడుతుంది. ఒక అరగంట అయితే పిండి కలుపుకోవడానికే పడుతుందని చెప్పేసి చపాతీ కానీ పూరి కానీ అవాయిడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఎవ్రీడే ఈవినింగ్ చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా సరే డైటింగ్ చేయాలి అనుకునే వాళ్ళు, చపాతీ చేయాలంటే అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ అని, పిండి కలపడం, చపాతీలు ఒత్తుకోవడం ఇవంతా పెద్ద ప్రాసెస్ అని అనిపిస్తే మీరు ప్రీతి జొడియాక్ మిక్సర్ జార్లో చేసుకున్నట్టయితే పిండి డో అయితే చాలా బాగా వస్తుంది. ఇది కొనుక్కొని మనం యూజ్ చేసినట్టయితే డైటింగ్ చేసే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈజీగా చపాతీలు ఫాస్ట్గా ఒక 2 ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి సరిపోతుంది. అలాగే వర్క్ చేసే వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు కూడా డైటింగ్ చేయాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది. ఏం చేస్తాంలే అని రైస్ తినేస్తూ ఉంటారు చాలా మటుకు. అలా కాకుండా ఇలా ప్రీతి జొడియాక్ మిక్సర్ జార్ తీసుకున్నాం అనుకోండి, అందులోనే పిండి కలపడం ఈజీ అయిపోతుంది. ఒక 2 minutesలోనే ఇంకా ఒక 2 చపాతీలు చేసేసుకుంటే మనకి సరిపోతుంది. చపాతీలు కూడా ఇలా మెత్తగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. మెజరింగ్ కప్ ఇస్తాడనమాట, దానికి తగ్గట్టు పిండి, దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటే డో అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. చక్కగా ఇలా పొంగుతూ చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఈ మధ్య అయితే నేను ఎవ్రీడే 2 months నుంచి, అసలు ఈ ఇయర్ మొత్తం రెయిన్సే పడుతున్నాయి కదండి, ఇంకా చల్లదనంగానే ఉంటుంది. సో చపాతీలే ప్రిఫర్ చేస్తున్నాను నైట్ టైము. చపాతీలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో డిష్ వాషర్లో ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను. డిష్ వాషర్ కూడా చాలా యూస్ఫుల్గా ఉందండి. దీని గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. నాకైతే మేడ్ లేదని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. నాకు మేడ్ లేకుండా నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అంటే, స్పెషలీ డిష్ వాషర్ ఇంకా రోబో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. సో డిష్ వాషర్ అయితే నేను చాలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. ఎక్కువ హైజీన్గా క్లీన్ అయితే అవుతుంది. పిల్లలకైతే డిన్నర్ అయితే వడ్డించేసాను. ఇంకా నేను కూడా డిన్నర్ చెయ్యాలి. ఈ పిండి రుబ్బడం అయిపోయింది. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన ఉంచుకుని ఇంకా కిచెన్ క్లీన్ చేసిన తర్వాత తినేసి పడుకుంటాను. ఇలా రోజు ఎవ్రీ హౌస్ వైఫ్కి ఇవి ఉండే పనులే. ఇవి కొత్తగా చూపించడం ఏంటి అని అనుకున్నా పర్వాలేదండి. ఇది జస్ట్ నా రొటీన్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం. ఇప్పుడైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని యుటెన్సిల్స్ కూడా క్లీన్ చేసేసాను ఆల్రెడీ. కిచెన్ ఒకసారి క్లీన్ చేసేసుకొని పడుకోవడమే. ఇది వచ్చేసి ఇవాల్టి నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది నా కిచెన్.
ఇలా క్లీన్ చేసిన తర్వాత నాకైతే ఈ బొమ్మలు పెట్టాక చాలా కళగా అనిపించింది. ముగ్గు వేసుకున్నాను, అది కూడా ఆరిపోయింది. యుటెన్సిల్స్ కూడా క్లీన్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.